హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శంకర్ నందిపాటి. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, నా కోసం నేను పడే కష్టాని కోసం ఒక్క 3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను రిక్వెస్ట్ అడుగుతున్నా. ఎంత కష్టపడ్డా ప్రతిఫలం రావట్లేదు, ఎంత కష్టపడ్డా నాకు కష్టాలు పోవట్లేవు అనుకునే వారికి ఒక చిన్న సూచన, సలహా. ఎవరేమో తెలియదు కానీ నేను మాత్రం ఎంత కష్టపడుతున్నానో ప్రతి ఒక్క వేళ మీకు తెలియపరుస్తున్నాను. రియాలిటీగా తెలియపరుస్తున్నా. మాటలు కాదు, చేతలతో చూపిస్తున్నా, మాటలతో చూపిస్తలేను. నాకు జ్ఞాపకం ఉన్న కానుంచి, నేను కష్టపడే తత్వం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా బ్రతుకుతున్నాను. ఇది పక్కా. ఎవరి విషయం నాకు అవసరం లేదు. ఇట్లా మనకి ఏం పని చేయముంది, మనకి ఏ కష్టం చేయకున్నా లాభం రావాలి, మన ఖాళీ కూర్చున్నా డబ్బులు రావాలి, మనం ఏం పని చేయకున్నా ఫుడ్ రావాలి అనేది తప్ప ఆలోచన అనుకుంటున్నాను నేను. నాకు తెలిసిన వరకు అయితే, ఎవరి సంగతి పక్క పెట్టు, నాకు తెలిసిన వరకు అయితే మనం కష్టాన్ని అధిగమించినప్పుడు మాత్రమే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. లేకపోతే చేరుకులేస్తాం. నేను 2 ఛానల్ పెట్టిన, మంచిగానండి. నేను 2 ఛానల్ పెట్టిన. ఒక ఛానల్ పేరు, ఫస్ట్ ఛానల్ పేరు నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మల్ ఛానల్ పెట్టిన. ఎనిమల్స్ చూపిస్తున్నామని, ఎనిమల్స్ వస్తున్నాయి, ఇసుక బండి లాగుడు వస్తున్నాయి. ఇసుక బండి కష్టం కదా, లాగుడు చూపిస్తే ఎనిమల్స్ యాక్టివ్ కింద ఇది మీ ఛానల్ మానిటైజేషన్ చేయబడదు అని వచ్చింది మనకి. యూట్యూబ్ మానిటైజేషన్ వైలేషన్ ఆఫ్ ద యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ వచ్చింది. అది రాగానే ఎందుకు వచ్చిందని ఎన్నిసార్లు ట్రై చేసినట్టు వస్తుంది నాకు. ఇప్పుడు దగ్గర 3 months నుంచి వెయిట్ చేస్తున్నా, అట్నే వస్తుంది. సర్లే అని మళ్ళీ నందిపాటి రైతు బిడ్డ కష్టజీవన్ ఛానల్ పెట్టిన. అది వాచ్ టైం కంప్లీట్ అయింది, 1000 సబ్స్క్రైబర్ వచ్చారు, మానిటైజేషన్ అప్లై చేసిన అన్నీ, అది కూడా అయిపోయింది. అది సేమ్ ప్రాసెస్. ఎలా అంటే ఇలా కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఎనిమల్స్ గురించి, దాంట్లో కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఎనిమల్స్ గురించి. అది సేమ్ పరిస్థితి. తల పట్టుకునే తప్ప ఏం లేదు ఆడ. యూట్యూబ్ నుంచి ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, సంపాదించగలుగుతుండు, వస్తున్నాయి. వాళ్ళకంటే నిజ జీవితంలో అనుభవించింది నేను ఒక్కనే. మనకి సలహా ఇస్తలే ఎవరు లేరు, నేను ఎవరిని అడగట్లేను. ఇది చెప్తే ఈ యూట్యూబ్ గురించి వాళ్ళని చెప్తే దాన్ని చెప్పేవాళ్ళు, మనకు గైడెన్స్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. మనం చేసుకుంటూ పోతున్నాం, పెట్టుకుంటూ పోతున్నాం. కానీ ఇసుక బండి లాగుతుంది, గట్టిగా లాగుతుంది చూసినావు, అప్పుడు అల్లుడి వీడియోలు పెడుతుంది కదా, అల్లుడిని పెట్టకూడదు. నాకు తెలిసిన ఇప్పుడు వాటిని కంపారిజన్ చేస్తే నాకు అర్థమైపోయింది. మ్యూజిక్ అనేది సెకండ్ ఆప్షన్. అది ఆప్షన్. మ్యూజిక్ అనేది అందులో పెద్ద ఆప్షన్ ఏం కాదు, అది పెద్ద తప్పేం కాదు. ఓన్లీ దాంట్లో ఎనిమల్స్ గురించి, ఇసుక బండి లాగుడు, ఎనిమల్స్కి టానిక తాపుడు, సూదులేసుడు, ఎక్సెట్రా, దానికైనా మేత వేసుడు, ఇలాంటివి పెట్టకూడదు అని నాకు తెలిసింది. ఇప్పుడు తెలిసింది. 2 ఛానల్లో ఎగిరి కొట్టేసినాయి, 6 కొట్టినాయి ఒక దెబ్బకే. మళ్ళీ ఇప్పుడు అప్పీల్ చేసుకోమని నాకు వచ్చింది. ఇంకా అప్పీల్ ఏం చేస్తా, ఎనిమల్స్ గురించి అలా 4-5 ఉన్నాయి. మళ్ళీ రీఅప్లై చేసుకోమంటుంది. ఇప్పుడు రీఅప్లై చేసుకోవాలంటే టైం చాలా ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎట్లా, నాకు ఎటువ అర్థం కావట్లే. మనకు సబ్స్క్రైబర్ బాగానే ఉండరు, సపోర్టు బాగానే ఉంది. ఇంకొకటి చెప్పనా, ఎన్నో లేదు, నాకు ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. ఒక 2-3 days నుంచి నాకు 200-500 ఫాలోవర్స్ పెరిగిపోయారు ఫేస్బుక్ నుండి. ఇది మాత్రం వాస్తవం. అది ఏదో పెరిగిపోయారు, అది అయిపోయింది. నాకు కావాల్సింది మానిటైజేషన్ యూట్యూబ్. దాంట్లో కావట్లేదు, నాకు గైడెన్స్ ఇస్తూ లేరు. ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. ఓన్లీ యూట్యూబ్ చూడడం,
ఓపెన్ చేయడం, ఓ ఇదా పాలసీ, ఇదా అని చెక్ చేసుకోవడం, వేసేయడం. ఓహో ఇది కాదు అది కాదు ఇది, ఓహో ఇలా చేయాలన్నా, ఓకే ఓకే ఎక్సెట్రా ఇలా చేయాలన్నా, అదే గైడెన్స్ ఇస్తే నాకు లేరు. ఎంతసేపు మనకి సలహా ఇస్తూ లేరు. మనమే కష్టపడుతున్నాం, మనమే చూపిస్తున్నాం, మనమే చేస్తున్నాం, మనమే అప్లోడ్ చేస్తున్నాం, మనం ఎడిటింగ్ చేస్తున్నాం. అన్నీ మనం బరంపురం అయిపోయింది లాస్ట్కి వచ్చాకనే. చూద్దాం ఈసారి జనవరి 15కు ఉంది రీఅప్లై. అప్పుడు నేను 6 కొడతా ఖచ్చితంగా మానిటర్ చేస్తాను. 99% చేస్తాను ఖచ్చితంగా. 100% రీఅప్లై జనవరి 1కి అయిపోద్ది. ఫిబ్రవరి 8కు ఉంది. ఇది ఫస్ట్ ఛానల్ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్. అంటే నేను ఎట్లా ఆలోచించి పెట్టినంటే, నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ అనేది నేను నా ఇంటి పేరు కలుస్తుంది. నెక్స్ట్ హాఫ్ మళ్ళీ నేను చేసే పని ఇసుక ఉందా, ఎద్దులు లాగుతాయి. నెక్స్ట్ బుల్స్ సంబంధించినది, నెక్స్ట్ ఫార్మర్ అయితే రైతు గురించి ఇలాంటివన్నీ నేను గెట్ చేసి పెట్టిన. ఆ ఛానల్ ఏం పెట్టిన, అది ఛానల్ బాగా పాపులర్ ఉంది. సబ్స్క్రైబర్ పెరిగారు. నాకు 15K పైన సబ్స్క్రైబర్ పెరిగిపోయారు. నాకు ఫుల్ హ్యాపీ. కానీ మానిటైజేషన్కి అవైలబుల్గా ఉంది. నేను ఇన్స్టాగ్రామ్ మీద కొద్దిగా ఫోకస్ పెడతలే. నాకు అది ఎందుకో నాకు అంతేగా నాకు పెట్టలేదు. ఓన్లీ ఫేస్బుక్, యూట్యూబ్ 2 ఛానల్ ఖచ్చితంగా చేయాలి అని నాకు తత్వం పడ్డది. ఈసారి కనుక రాలేదు అనుకో, ఈ 2 నెలల్లో రాకపోతే ఇంక మనం చేసింది కూడా వేస్ట్ అవుతుంది. నాకు ఫాల్స్ అనేది అండర్లైన్ అయిపోద్ది, కాదు ఇంక అది. అందుకని ఈసారి 99% సక్సెస్ఫుల్ చేయాలి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఇలాగనే నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని బాగానే ఎంతగానో ఆదరించారు. అది నోటికి టెక్క వచ్చేస్తుంది. ఇంకోటి నందిపాటి రైతు బిడ్డ కష్టజీవి అనే ఛానల్ కూడా చాలామంది చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. కానీ ఏదో నాకు బెంగ, అది కాలేదుగా ఇది కాలేదు కానీ నీ ఎలాంటి బూతులు లేవు, తప్పులు లేదు, ఎలాంటి వైలేషన్ లేదు. కానీ నేను చూపించేది ఏంటంటే నందిపాటి వారి ఒంగోలు బులుస్తుందిగా ఎడ్లున్నాయిగా, వాటిని చూపించడం నాకు మైనస్ పడిపోయింది. పచ్చనిలో పైపాటు చేస్తుంటే, ఇసుక తోలుతుంటే, ఇసుక బండి లాగుతుంటే, ఇలాంటివి చేస్తే ఎనిమల్స్ యాక్టివ్ కింద దాన్ని ఆగిపోయింది. ఇది వాస్తవం. చూద్దాం, ఖచ్చితంగా కావాలి. కానీ ఇంకోటి మీరు మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి. ఎంత సపోర్ట్ ఇవ్వాలంటే నాకు కొన్నంత మించిన సపోర్టు, భరోసా, బాధ్యత మీరు ఇవ్వాలి. ఇస్తారని అనుకుంటూ శంకర్ నందిపాటి. మన ఛానల్ నేమ్ ఫస్ట్ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్, సెకండ్ ఛానల్ అండ్ నందిపాటి రైతు బిడ్డ కష్టజీవి అనే ఛానల్. ఈ 2 ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను మాత్రం గుర్తుపెట్టుకోండి, గంట మాత్రం గట్టి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ చిన్న ముచ్చటినందుకు మీకు, మీ కుటుంబానికి నా తరపున కృతజ్ఞతలు. ఓకే బాయ్.